జ్ఞానమును బుద్ధిని ప్రసాదించండి. మీ మాటలు విని వాటి ప్రకారంగా చేసే మహాభాగ్యం కలిగించండి. యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈ సంవత్సరం దగ్గరలో ముగింపులో నేను ఒక క్రొత్త గ్రామానికి నేను వచ్చాను. అదే మీ ఊరు. నేను అటు సైడ్ అందరికీ బాగా పరిచయం, ఇక్కడికి ఈ ప్రాంతానికి రావడం తక్కువ. అయినా కానీ మీ మధ్యలో కూడా దేవుని మాటలు పంచుకునే అదృష్టాన్ని దేవుడు మాకు ఇచ్చినందుకు తండ్రి అయిన దేవునికి, ఈ కార్యక్రమానికి నన్ను పిలిచిన తమ్ముళ్ళకి, మరి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని పిల్లరా, ప్రపంచాలను కలుగజేసిన దేవుడు భూమి మీద మనుషులను పుట్టించి మనకొక శరీరాన్ని ఇచ్చి మనం ఉండడానికి ఈ లోకాన్ని అనుకూలంగా మలిచి కొంత ఆయుష్కాలాన్ని మనకు ప్రసాదించిన దేవుడు తిరిగి తన దగ్గరికి రావడానికి మనల్ని ఈ లోకానికి పంపించాడు అనేది బైబిల్ చదువుతున్న మనకి అర్థమవుతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచం చేయబడి ఇన్ని కోట్ల సంవత్సరాలైనా మానవ సంచారం ఆవిర్భావం జరిగి వేల సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మొట్టమొదటిగా భూమి మీదకు పుట్టిన వానికి, అంటే ఆదాముకి, నిజమైన దేవుడు ఎవరో తెలుసు. ఆయన భార్య అయినటువంటి అవ్వకి కూడా యెహోవాయే దేవుడు అనే సంగతి తెలుసు. కాలక్రమంలో వాళ్ళకి పిల్లలు పుట్టి భూమి మీద ఆరిన నేల కనబడుతున్న ప్రతి చోటకి మనుషులు విస్తరించుకుపోయారు. ఈరోజు ఒక చోట నుండి ఇంకొక చోటకి మనుషులు వెళుతున్న ఈ సందర్భంలో మనుషులు సత్య సంబంధమైన దేవుడెవరో మరిచిపోయినట్లుగా బైబిల్లో ఉంది. మనం ఆలోచిస్తే ఆదికాండము 6వ అధ్యాయము మొదటి వచనం కనుక మనం చదివితే, ఈరోజు ప్రపంచంలో నిజమైన దేవుడు, అంటే సత్య సంబంధమైన దేవుడు, లేదంటే ఇంతమంది దైవములుగా లోకంలోనికి ప్రవేశించడానికి గల కారణం, ప్రారంభంలో ఏం జరిగింది అంటే ఈ లోకాన్ని కలుగజేసిన దేవుడు ఒక్కడే కదా. అవునమ్మా, ఒక్కడే. ఎందుకంటే ఒక తాపీ మేస్త్రి గారిని ఒక 100 ఇళ్ళు కట్టండి అని చెప్తే, ఒకే ప్లాను, ఒకే డిజైన్, ఒకేలాగా కట్టమని ఒక 100 ఇళ్ళు కట్టమంటే ఆ 100 ఇళ్ళకి ఒకేలాగా ఉంటుంది. అప్పుడప్పుడు మీరు కాలనీస్ ఇస్తారు కదా గవర్నమెంటు, కదమ్మా. ఒక 2000 కాలనీలు ఇచ్చినా, 3000 కాలనీలు ఇచ్చినా అన్నీ ఎలాగుంటాయి? ఒకేలా ఉంటాయి. చూడ్డానికి కానీ, స్ట్రక్చర్ నిర్మాణం కానీ, ఏది చూసినా ఒకేలాగా ఉంటాయి. ఇలా మనం ఆలోచిస్తే భూమి మీద కనబడుతున్న మనుషుల్ని మనం ఆలోచిస్తే కులముగా, జాతిగా, గ్రామంగా, దేశంగా విభజించబడి ఉన్నారే కానీ చూడడానికి మనుషులు నల్లవాళ్ళైనా తెల్లవాళ్ళైనా అందరూ ఒకేలాగా ఉన్నారు. అందరికీ కళ్ళు ఇక్కడే ఉంటాయి, అందరికీ చెవులు ఇక్కడే ఉంటాయి. అవునమ్మా, అందరికీ 2 కాళ్ళు, 2 చేతులు. ఇవన్నీ చూస్తుంటే ఒకే మేస్త్రి గారు కట్టినటువంటి బిల్డింగ్స్ ఎలాగైతే ఉంటాయో, కాలనీ అంటాం కదా దాన్ని మనం, ఇందిరమ్మ కాలనీ, ఏమండి, అలాగే జగన్ గారి కాలనీ అని పిలుస్తూ ఉంటాం కదా. అలాగన భూమి మీద ఉన్న మనుషులు, సకల దేశాలలో ఉన్న మనుషుల్ని మీరు చూస్తే రంగులో తేడా ఉండొచ్చేమో, కానీ భాషలో తేడా ఉండొచ్చేమో, ఎత్తు పొడుగులో తేడా ఉండొచ్చేమో, కానీ అందరినీ చూస్తుంటే ఒకే దేవుడు కట్టినట్టుగా కనపడడం లేదా ఏమా? ఒకే మేస్త్రి గారు కట్టిన కాలనీ ఎలాగైతే ఒకే డిజైన్లో ఉంటుందో, ఆవిర్భావం జరిగిన తర్వాత భూమి మీద మనుషులు మనం చూస్తుంటే అమెరికా వాళ్ళైనా, లండన్ అయినా, పాకిస్తాన్ అయినా, ఇండియా అయినా అందరూ ఒకేలాగా ఉంటారు. ఎందుకు ఇలా ఉన్నారు అంటే మనల్ని కలిగించింది ఒకే ఒక్క దేవుడు.
మనల్ని ఈ విధంగా మనల్ని పుట్టించింది ఒకే ఒక తండ్రి. ఆ తండ్రి ఎవరో తెలుసుకునే తీరిక మనిషికి లేక ఈరోజు దైవం అనే సంగతి వచ్చేసరికి ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతకడం మనం చూస్తూ ఉంటాం. ఇది ఒకే దేవుడి నుంచి వచ్చినటువంటి తొలినాటి దంపతులు మనుషులు ఇన్ని రకాలుగా ఎందుకు మారిపోయారో చెప్పడానికి చరిత్రకందని రుజువు ఒకటి మనకు ఆదికాండంలో కనబడుతుంది. అదే 6వ అధ్యాయము మొదటి వచనం చూడండి ప్రియులారా. నరులు భూమి మీద విస్తరించడం ప్రారంభించినప్పుడు, తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారందరిలో తనకి మనసుకు నచ్చిన అంటే అర్థమేటమ్మా, మనుషులు ఎదిగారు, కొద్దో గొప్ప కల్చర్ తెలిసింది, ఒకే చోట ఉండలేం. దేవుడు చాలా భూభాగాన్ని చేశాడు గనక అనేక చోట్లకి విస్తరించిపోదామని అనుకునేటువంటి సందర్భంలో మరి భూమిని చేసింది, ఆకాశం చేసింది, ప్రకృతిని చేసింది, మనల్ని చేసింది దేవుడే కదా. అవునమ్మా, దేవుడే కదా. మరి ఆ దేవుడికి ఒక మాట చెప్దామనే విశ్వాసం లేకుండా ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకుని తూర్పు ప్రాంతానికి విస్తరించుకుపోయారు. ఒకరి నుంచి వచ్చిన 100 కోట్ల మంది ప్రజలు ఇలాగన 6 నెలల కనబడుతున్న ప్రతి చోటకి వెళ్ళిపోయారు. అది వాళ్ళు ప్రారంభం. వాళ్ళతో పాటు తమకు జన్మనిచ్చిన దేవుణ్ణి తీసుకెళ్ళటానికి బదులుగా దేవుణ్ణి విడిచిపెట్టేసి ఇక ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళుగా వెళ్ళిపోవడం వల్ల ఈ ప్రపంచంలో దేవుడు అనే పదం వినబడుతుంది, కానీ ఆ పదానికి కావలసిన న్యాయం జరగడం లేదనే సంగతి మన సమాజాన్ని ఆలోచిస్తే అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, భూమి మీదకి వచ్చి మనుషులు అన్నవాళ్ళు సాధించవలసింది, శోధించవలసింది ఏంటంటే తమకి ఈ లోకంలోనికి పంపించిన దేవుడెవరో మనం చచ్చిపోయే లోపు మనకు తెలియాలి. మనుషుల ముందు ఉన్నటువంటి ఆ పోరాటం ఏంటంటే, మనం సాధించవలసింది ఏంటంటే మనకు బ్రతుకునిచ్చిన దేవుడు ఎవరో మనకు తెలియాలి. అర్థమైందండి? మనకి జీవితాన్ని ప్రసాదించిన దేవుడు ఎవరై ఉంటారు అని వెతకాలి. దేవుణ్ణి వెతికి తెలుసుకోవాలి. అర్థమైందమ్మా? మనం అలా వెతకడం లేదు. మన అమ్మ నాన్నలు ఏ దేవుణ్ణి నమ్ముకుంటే మనం ఆ దేవుణ్ణే నమ్ముతాం. మీ అమ్మ నాన్నలకు తెలుసా మరి దేవుడు ఎవరో తెలుసా మనకి? కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఎలాగా? ఎక్కడ ఉంటాడు? ఏ కొండ మీద ఉంటాడు దేవుడు? ఏ అరణ్యంలో ఉంటాడు? అంటే దేవుడు అనేవాడు ఇక్కడిక్కడ ఉండేటువంటి చిన్నవాడు కాదు ప్రియులారా. కాకపోతే దేవుని గురించి తెలుసుకునేటువంటి ఒక పద్ధతిని దేవుడు మన మధ్యనే పెట్టాడంట. తెలుసండి? ఒకవేళ పాస్టర్ గారు అబద్ధం చెప్పొచ్చు, లేకపోతే ఇంకొక ఆయన అబద్ధం చెప్పొచ్చు కదా. మనుషుల్ని నమ్మలేము. కొంతకాలం బాగా ఉంటారు, కొంతకాలం లోకంలో కలిసిపోతారు, కొంతకాలం మంచిగా చెప్తారు, కొంతకాలం అబద్ధం చెప్తారు, కొంతకాలం ప్రేమతో ఉంటారు, కొంతకాలం మోసంతో ఉంటారు. మనుషుల మీద నమ్మకం లేక దేవుడు ఏం చేశాడంటే ఆయన యొక్క గుణగణాలు మనకు తెలియడానికి ఈ ప్రకృతికి కూడా బోధించే పద్ధతిని అనుగ్రహించాడంట. తెలుసా మీకు? బోధ అనేది మనుషులే కాదండి. మనుషులు ఒకవేళ తప్పు చెప్తే మీరు తప్పుగా అర్థం చేసుకుంటారని దేవుడు మనం ఉంటున్న ఈ సృష్టికి కూడా బోధించే ధర్మం ఇచ్చాడంట. చూస్తారా? కీర్తనల గ్రంథములో 19వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూడండి ప్రియులారా. ఏంటమ్మయ్యి? ఆకాశములా ఎన్ని? పైకి చూడండి, ఎన్ని కనపడుతున్నాయమ్మా? ఒకటేనా? మరి ఆకాశములు అంటాడేంటి? ప్లూరల్, బహువచనం. అందుకే బైబిల్ టకటక మనం చదివేయకూడదు, ఆలోచించాలి.
ఎందుకంటే ఇది దేవుని మనసు. ఇది ప్రపంచంలో ఇందులో చెప్పిన వాక్యాలు ఇంకెక్కడ కనపడవు. దేవుడు అంటానికి ఆయనకు ఒక క్యారెక్టర్ ఉంటుంది. దైవ గ్రంథం అంటానికి దానికి ఒక విలువ ఉంటుంది. దాన్ని చెప్పేవాళ్ళు ఒక పద్ధతి ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇలా మనం ఆలోచిస్తే ఎప్పుడు ప్రపంచానికి వినని పదం వినిపిస్తుంది. ఏంటంటే ఆకాశములు. ఎన్ని? ఒకటి కంటే ఎక్కువ కదా. ఆకాశములు అంటే మనం చూస్తున్నది ఒకే ఆకాశం, కానీ దాంట్లో గదులున్నాయి, అరలున్నాయి. తెలుసమ్మా? అదంతా ఒకటి కాదు, అరలు అరలుగా దేవుడు చేశాడు. మనం ఎలాగైతే బీరువా చేసి దాంట్లో సెల్ఫ్లు పెట్టుకుంటాం కదా, అలా చేశాడు దేవుడు. ఆకాశములు ఇవి దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయంట. ఎవరికి? ఆకాశములు దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయంట. ఎవరికి? భూమి మీద బ్రతుకుతున్న మనుషులకి. ఎందుకు వివరిస్తున్నాయి? ప్రజలు దేవుణ్ణి మర్చిపోయారు కదా, మరి కదమ్మా. తెల్లవారుతుందంటే ఎందుకు తెల్లారుతుందో తెలీదు. పొద్దుపోయింది అంటే ఎందుకు పొద్దుపోయిందో తెలీదు. పొద్దుపోతేనేమో పడుకోవడానికి చూస్తున్నాం, తెల్లవారితేనేమో పని చేసుకోవడానికి చూస్తున్నాం. ఆకలేస్తే అన్నం తినడానికి, వయసు వస్తే పెళ్లి చేసుకోవడానికి చూస్తున్నాం. ఇంకేమీ పట్టించుకోవడం లేదు మనం. ఈ భూమి మీదకి వచ్చింది సంపాదించుకోవడానికే అనుకుని ఈ కార్యక్రమాలని ఆలోచించుకుంటున్నాం, మిగతాదంతా మర్చిపోయాం. మరి ఎవరు చెప్పినా మారకపోతే, ఎవరు చెప్పినా వినకపోతే, దేవుడు మనకి బోధించే పద్ధతిని సృష్టికి కూడా ఇచ్చాడంట. గొప్ప మాట చూడండి. ఎందుకో తెలుసా? మనిషిలో అబద్ధం ఉంటుంది, మనిషిలో పాపం ఉంటుంది, మనిషిలో అన్యాయం ఉంటుంది, కానీ సృష్టిలో ఉన్న దేనికి అలాంటిది ఉండదు. తెలుసమ్మా? సృష్టిలో అబద్ధం ఉంటుందండి? ఉండదండి. మరి మామిడి చెట్టుకి ఏ కాయలు కాస్తాయమ్మా? మామిడికాయలే కాస్తాయి. బీర చెట్టుకి బీరపాతికి బీరకాయలే కాస్తాయి. అబద్ధం ఉండదు. మనకి మనం ప్రార్థనలు ఉన్నప్పుడు నీతిమంతులు అని చెప్తాం, మారిపోయినని చెప్తాం, పరిశుద్ధులు అని చెప్తాం, కానీ బయటికి వెళ్తే మన కాయలు పరిశుద్ధమైన కాయలు ఉండవు, అన్నీ మేడిపళ్ళు. అవునా? అందుకనే మన మీద నమ్మకం లేదు, కానీ మనుషుల్లో ఉన్నది అబద్ధం, మనుషుల్లో ఉన్నది అక్రమం, మనుషుల్లో ఉన్నది తప్పు. కానీ సృష్టిలో ఉన్న వస్తువులను చూడండి, ఎక్కడ తప్పు ఉండదు, అబద్ధం అనేది ఉండదు. ప్రతి పగలు సూర్యుడు వస్తాడు, ప్రతి రాత్రి చంద్రుడు వస్తాడు. క్రమం తప్పదు, క్రమం తప్పదు. ఈ సృష్టి ఇంత ఇలాగెందుకుందంటే దీని వెనకాలన్న దేవుడు అంత గొప్పవాడు. దీన్ని నడిపించేటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు అంత గొప్పవాడు. అందుకే ఈ ప్రకృతిని చూసైనా మనుషులు మారాలని ఆకాశములు దేవుని యొక్క మహిమను మనకి వివరిస్తున్నాయి. ఎప్పుడైనా చూసారా? ఇప్పుడైనా నేర్చుకోవాలి. ఏమని వివరిస్తున్నాయి? అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నది. అంతరిక్షములో ఉన్నది ఆయన చేతి పని ప్రియులరా. మేఘాలు ఏమనుకుంటున్నారమ్మా? ఆయన చేతి పని. అర్థమైందా? అందులో ఉన్న గ్రహాలు ఏమనుకుంటున్నారు? ఆయన చేతి పని. నక్షత్రాలు ఆయన చేతి పని. ఇవన్నీ కూడా ఆయన చేతుల్లో నుంచి వచ్చి రూపుదిద్దుకున్నాయి. ఎవరి కోసం? ఏమా? మన కోసం. మనం చేసుకున్నామా? ఈ లోకాన్ని అనుభవిస్తున్నామా? అంతే కదండి. ఈ లోకానికి వచ్చి చేసుకున్నది ఏది లేదండి. మనం పుట్టి కళ్ళు తెరవక ముందే ఈ లోకం ఇలా అమర్చబడి ఉంది. ఎవరు చేశారు దీన్ని? ఆలోచించాలి. దాహం వేస్తుంటే ఖచ్చితంగా మంచినీళ్ళు ఉంటున్నాయి. మనకు దాహం వేస్తుందని, మనకు నీళ్లు కావాలని ఎవరికో తెలుసు. అవునమ్మా? మనకు రోగం వస్తే ఖచ్చితంగా మందులు ఇక్కడే ఉంటాయి కదా. మనకు రోగం వస్తుందని, మనకు మెడిసిన్ మందులు కావాలని కూడా ఎవరికో తెలుసు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ తెలిసిన దేవుడే యేసుక్రీస్తు ప్రభు. ఆయన మన కొరకు ఇంతటి మహాలోకాన్ని కలుగజేసి ఈ లోకంలోనికి మనల్ని పంపించి, ఒకవేళ సేవకులు చెప్తే మీకు వినపడదేమో కదా,
కులానికి మతానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడేమో అనుకుంటారేమోనని. అందరినీ పుట్టించింది ఒక దేవుడేనని, ఒకడేనని, అందరూ ఒకలాగుంటా కారణం ఆయనేనని మనం చచ్చిపోయే లోపు గుర్తించాలని దేవుడు ఎన్నో ప్రణాళికలు మన కొరకు వేసి ఉన్నాడు, రచించి ఉన్నాడు ప్రియులారా. అందుకనే ఆకాశములో ఆయన మహిమను వివరిస్తున్నవి, అంతరిక్షమైన చేతి పనిని ప్రచురం చేయబడుతున్నది. ఎవరు చేయి పనిది? ఎవరికంత పెద్ద చెయ్యి ఉంది? ఆకాశాన్ని చేసేటంత పెద్ద చెయ్యి ఎవరికుంది? భూమిని తిప్పేటంత గొప్ప బలం ఎవరికుంది? ఇవన్నీ కలిగిన ఒక మహానుభావుడైన దేవుడు ఉన్నాడు. ఆయనే వీటిని కలిగించాడు. వీటిని కలిగించిన దేవుడు ఎంత నీతిమంతుడో, ఎంత గొప్పవాడో, ఎంత క్రమమైన వాడో నీకు తెలియాలని మనం ఉండే ఈ సృష్టిని క్రమంగా చేశాడంట. చాలామంది దేవుణ్ణి తెలుసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళిపోతారు పెద్దోళ్ళు. చాలామంది దేవుణ్ణి తెలుసుకోవడానికి ఎడారులోకి వెళ్ళిపోతారు. దేవుణ్ణి తెలుసుకోవడానికి కొంతమంది బైబిల్ పట్టుకుని చెరువు దగ్గరికి వెళ్ళిపోతారు, పొలాల్లోకి వెళ్ళిపోతారు. అవునా? దేవుణ్ణి తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళవసరం లేదంట. రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 18 నుంచి చదివితే ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్యన విశదమైనది. అమ్మా, మర్చిపోకండి, దేవుడి గురించి మీకేం తెలియాలన్నా సరే, దేవుడు ఎవరో మీకు తెలియాలా, ఆయన ఎలాగుంటాడో మీకు తెలియాలా, ఆయన మనసు ఏంటో మీకు తెలియాలా, మిమ్మల్ని పుట్టించిన దేవుడు ఎంత గొప్పవాడో మీకు అర్థం కావాలా, అయితే మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు. మీరు హిమాలయాలకు వెళ్ళవసరం లేదు. మీరు సహారా ఎడారులకు వెళ్ళవలసిన అవసరం లేదు. మీరు బైబిల్ చేతబట్టుకుని ఎడారుల్లోకో, చెరువుల దగ్గరకో, నదుల దగ్గరకు వెళ్ళవసరం లేదు. మరి ఎక్కడుంది? ఆయన గురించి మనకేం తెలియాలో మన మధ్యనే విశదమైందంట. అంటే దేవుని గురించిన తెలుసుకోవడానికి మీ మధ్యనే ఓపెన్ చేశాడంట దేవుడది. అర్థమైందా? మీరు ఆలోచిస్తుంటే ఆయన మనసు కనపడుతూ ఉంటుంది. ఏం ఆలోచించాలి? కిందే చెప్తాడు, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగతుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన, అమ్మయా, దేవుడు గురించి మనకు, దేవుడు ఎవరో, ఆయన ఎలా ఉంటాడో, ఆయన మనిషా లేదంటే ఆయన మనసు ఏంటి, ఆయన కదులుతాడా కదలడా, ఆయనకి కదలకలున్నాయా లేవా, ఆయన ఏ రూపంలో ఉంటాడు అని మనకు తెలియడానికంట మీ మధ్యనే ఓపెన్ అయి ఉందంట. మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు. ఇక్కడ కూర్చుని మీ మనసు దేవునికిచ్చి సృష్టించబడిన వస్తువులను ఆలోచిస్తుంటే వీటికి ఇంత క్రమం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేసి ఉంటారు, ఇలా చేయడంలో ఆయన మనసు ఏంటి అనేది ఒక్కొక్కటి మనకు తెలియపరుస్తూ ఉంటుంది. ప్రియులారా, లోకాన్ని చూడండి ఎంత బాగుంటుందో, లోకాన్ని చూడండి ఎంత గొప్పగా ఉంటుందో కదండి. ఇందా చెప్పాను కదా, సృష్టిలో అబద్ధం అనేది ఉండదు కదా. ఏ విత్తనం ఎత్తే అదే కాయలు కాస్తాయి. ఎక్కడైనా సరే, అమెరికా వెళ్ళి బీరకాయ విత్తనాలు వేసాం అనుకోండి, అక్కడ కూడా బీరకాయలు కాస్తాయండి అండి. లండన్ వెళ్ళి బెండకాయ గింజలు వేస్తే ఎక్కడేమొస్తాయమ్మా? బెండకాయలే వస్తాయి. ఎందుకంటే అది ధర్మం, అది సత్యం, అది దేవునికున్న ఒక లక్షణం అది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని గూర్చి తెలుసుకునేది మీ మధ్యలోనే విషదమై ఉంది. అది దేవుడు మనకి తేటపరిచాడంట. ఏంటంటే ఆయనకు అదృశ్య లక్షణాలు ఉన్నాయి, ఆయన కనపడడు. తెలుసా మీకు? దేవుడు ప్రపంచంలో ఎవరికైనా కనపడ్డాడు అనుకుంటారా మీరు? ఏమా, ఎవరికి కనపడ్డావు? కనపడలేదని మీకు తెలుసండి, నేను చెప్తాను, బాగా వినాలి. కనపడ్డాను ఎలా చెప్తానంటే, ఆయన కనపడి ఉంటే ప్రపంచమంతా దేవుడికి ఒకే రూపం ఉండాలి. అవునా? మహాత్మా గాంధీ గారు ఉన్నారు కదా, ఆయనది గుజరాత్లో మహాత్మా గాంధీ గారు బొమ్మ ఎలాగుంటుందో మన ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే ఉంటుంది. తెలంగాణలో గాంధీ గారి బొమ్మ ఎలాగుంటుందమ్మా?
అలాగే ఉంటుంది. మహారాష్ట్ర ఎలా ఉంటుంది, అలాగే ఉంటుంది. లండన్లో కూడా అలాగే ఉంది. లండన్లో కూడా గాంధీ గారి బొమ్మ అలాగే ఉంది. ఆంధ్రాలో ఎలాగ ఉందో తెలంగాణలో ఎలాగ ఉంది, తెలంగాణలో ఎలాగ ఉందో గుజరాత్లో ఎలాగ ఉంది, గుజరాత్లో ఎలాగ ఉందో లండన్లో కూడా అలాగే ఉంది. ఏ గాంధీ గారి విగ్రహం అనేది ఎక్కడ చూసినా ఒకేలాగా ఎందుకు ఉంటుంది? ఏమా మారిపోద్దా, ఒకేలా ఉంటుందా? ఎందుకు ఉంటుంది చెప్పండి? గాంధీ గారిని సమాజం చూశారు గనుక. అదేందా, గాంధీ గారిని ప్రపంచం చూశారు గనక ఎక్కడైనా ఒకే రూపం ఉంటుంది. మరి దేవుణ్ణి ఎవరు చూశారు? ఆలోచించాలి. దేవుణ్ణి ఎవరు చూశారు? ఎవరు చూడలేదు గనక, ఎవరికి కనపడలేదు గనక మనం ఇలా ఉంటాడు అనుకుని మనం చేసుకున్నాం. దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. యేసు ప్రభు గారు ఎలా ఉంటారు అనుకుంటున్నాం, మరియమ్మ గారు ఎలా ఉంటారు అనుకుంటున్నాం, దేవుడు ఇలా ఉంటాడు అని అనుకుంటున్నాం. మనం అనుకున్నదే తప్ప చూసి చేసింది కాదు. చూస్తే గాంధీ గారి విగ్రహం అన్ని చోట్లకి ఎలాగ ఉన్నట్టుగా దేవుని గురించి కూడా ప్రపంచవ్యాప్తంగా ఒకే విగ్రహం ఉండాలి, ఒకే రూపం ఉండాలి. దేవుని బిడ్డలారా, కనుకనే దేవుడు కనిపించడు. అదృశ్య లక్షణములు ఉన్నాయి ఆయనకి. ఆయనకు అదృశ్య లక్షణం ఉన్నాయి. కనపడకపోయినా సరే ఆయన మనకి మేలు చేసేవాడిగా ఉంటాడు కదమ్మా. కనిపించకపోయినా సరే ఆయన మనకి తోడుగా ఉంటాడు. అందరికీ దేవుడైన యేసుప్రభు గారు అంటే ఏమా మనకే కాదు కదా, ఎస్సీ వాళ్ళకో ఎస్టీ వాళ్ళకో దేవుడు కాదు, అందరికీ దేవుడే. చాలామంది అంటూ ఉంటారు, యేసుప్రభు అంటే మాలమాదిగోళ్ళ దేవుడు అంటారా? చాలా చోట్ల విన్నాను ఇలాగని. చిన్న కులాల వాళ్ళకి దేవుడు అంటూ ఉంటారు. కులం అనేది ఇక్కడ ఏడిచింది, మన దేశంలో ఉంది తప్ప ఎక్కడ ఉండదు. తెలుసా మీకు? అన్ని కులాల వాళ్ళని కలిగి ఉన్న మంచి దేశం మన భారతదేశం. భారతదేశం చాలా గొప్పది, మన కల్చర్ గొప్పది. మన దేశపు స్త్రీలు ఒంటి నిండా బట్టలు వేసుకుంటారు. ప్రేమ, అభిమానం మన దేశ ప్రజలకు ఉంటుంది, మన పెద్దలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, అలాగా ఇక్కడ ఒక్క దేవుడి నుంచి వచ్చిన వాళ్ళని ఇన్ని కులాలుగా మతాలుగా విభజించేసి పరిపాలిస్తున్నారు మనోళ్ళు. అధికారం కోసం మనుషుల్ని చీల్చి చెండాడేశారు. నిజానికి ఆలోచిస్తే ఇక్కడ యేసుప్రభు గారు నమ్ముకున్న వాళ్ళు చిన్న కులాలలో అయితే ఉండొచ్చు అంటాం కదా. మాలోళ్ళు మాదిగోళ్ళు నమ్ముకున్నారు ఇక్కడ యేసుప్రభుని. ఎవరైనా నమ్ముకుంటే ఇదే అంటారు, ఎరే వాళ్ళ దేవుడు నమ్ముకున్న పెట్టరని అంటారు. ఇక్కడ చూస్తే నీకు వాళ్ళే కనపడుతున్నారేమో. అమెరికా వెళ్ళావు అనుకోండి, అక్కడ యేసుప్రభుని నమ్ముకున్నాడు ఎవడో తెలుసండి? అమెరికా అధ్యక్షుడు, అమెరికా దేశాన్ని పరిపాలించే మేధావి బిల్ గేట్స్ అని విన్నారా? ప్రపంచంలో కుబేరుడు తెలుసా? అమెరికాలో మనలాగా ఎస్సీ ఎస్టీ బీసీ అని ఉండదు, తెల్ల జాతి నల్ల జాతి అని ఉంటుంది. అక్కడ ప్రభుని నమ్ముకున్నాడు ఎవరో తెలుసా? దేశ అధ్యక్షులు, ప్రెసిడెంట్లు, కుబేర్లు, ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు. ఇక్కడ చూసి దేవుడు మీకు చిన్నగా కనపడుతున్నాడేమో, మమ్మల్ని చూసి మా కులం చూసి దేవుడు మీకు చిన్నగా కనపడుతున్నాడేమో. అక్కడికి వెళ్ళి చూడండి, ఫ్రాన్స్ అధ్యక్షుడు నమ్ముకున్న దేవుడు యేసుప్రభు, అమెరికా అధ్యక్షుడు నమ్ముకున్న దేవుడు యేసుప్రభు, లండన్ టోనీ బ్లేర్ నమ్ముకున్న దేవుడు యేసుప్రభు. దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు అంటే ఒక జాతికి కులానికి అంటగట్టకూడదు. ఆయన ప్రపంచ ప్రజలందరికీ తండ్రి, సుప్రీం దేవుడు. అంటే చాలామంది అంటుంటారు కదా, అందరి దేవుళ్ళు ఒక్కటేనని అంటారు. కాదండి, అందరి దేవుళ్ళు ఒక్కటి కాదు, కానీ అందరికీ దేవుడు మాత్రం ఒక్కడే. తెలుసా ప్రియులరా? అందరి దేవుళ్ళు ఒక్కటి కాదండి, అలా చెప్పట్లేదండి బైబిలు. కానీ అందరి దేవుడు ఒక్కడేనండి, అందరికీ దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడ ఎవరో చచ్చిపోయే లోపు మనం ప్రయాణం చేసి పట్టుకోవాలి, లేకపోతే చాలా కష్టం. తెలుసా మీకు? అందుకే యోహాను సువార్తలో యేసుప్రభు గారు చెప్పిన అద్భుతమైన మాట అండి, చాలా గొప్ప మాట ఉంటుందండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివితేనండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును. ఎప్పుడు?
ఆయన బ్రతుకున్నప్పుడు చెప్పిన మాట ఇది. అవి ఒక 100 సంవత్సరాలు, ఈ ఒక 2026 సంవత్సరం, సుమారుగా 3000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి పుట్టిన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన అద్భుతమైన మాట ఏంటంటే, ప్రపంచంలో ఇంతవరకు పుట్టిన వాళ్ళు ఎవ్వరూ చెప్పలేని మాట. ఎందుకంటే లోకంలో దేశోద్ధారకులు పుట్టారు, మతోద్ధారకులు పుట్టారు, జాతిని ఉద్ధరించే మేధావులు పుట్టారు, సంఘ సంస్కర్తలు పుట్టారు కదండి. పెద్ద పెద్దోళ్ళు అందరూ పుట్టారు. ఎవరు పుట్టినా ఒక జాతి కోసం, ఒక దేశం కోసం, ఒక ప్రాంతం కోసం, ఒక క్యాస్ట్ కొరకు పోరాడిన మహానుభావులు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఎవ్వరూ చెప్పని మాట, నేనే మార్గమును సత్యమును జీవమును. నేనే మార్గం అంటే అర్థం ఏంటి? బాగా ఆలోచించాలి. మనమేమంటున్నామంటే, చాలాసార్లు నేను ప్రసంగంలో చెప్తూ ఉంటాను. నేను ఒక చౌదరి గారి ఇంటికాడ వాకింగ్ చెప్తే వెళ్ళేవాడిని. నేను అక్కడికి వెళ్ళేసరికి కొత్తలో వాళ్ళు ఏమనేవారంటే, బాబు ఒక కోనేరికి 4 దారులు ఉన్నాయి, 4 రేవులు ఉన్నాయి, మీరు ఈ రేవుల నుంచి వచ్చి ముంచుకుంటారు, మేము ఆ రేవుల నుంచి వచ్చి ముంచుకుంటాం నీళ్లు, ఇంకొకళ్ళు వచ్చి ఈ రేవులో నుంచి వచ్చి నీళ్లు ముంచుకుంటారు, ఎవరు ఏ రేవుల నుంచి వచ్చినా ఆ నీళ్ళే అంటారు. నేను విన్నాను. అప్పుడు అన్నాను, ఏమండి, నదికి, కోనేరికి, చెరువుకి 4 రేవులు ఉండొచ్చు, కానీ పరలోకానికి, స్వర్గానికి 4 దారులు లేవని చెప్పాను. విన్నారా? చెరువులో నీళ్లు ముంచుకుంటానికి 4 పక్కల నుంచి దిగొచ్చు, 4 రేవులు ఉండొచ్చు. మీ ఊరికి రావడానికి, సీతంపేట రావడానికి జంగాలగూడ మీద రావచ్చు, కోయిలగూడ మీద రావచ్చు. ఏమ్మా, మేము ఇలాగే వచ్చాం. ఇంకెలాగ రావచ్చో మీకు తెలుసు. అడ్డు రూట్లు ఉంటాయి. ఒక గ్రామానికి, ఒక ఊరికి వెళ్ళడానికి మెయిన్ రోడ్డే కాకుండా ఏముంటాయి? అడ్డ రోడ్లు ఉంటాయి, షార్ట్ కట్లు ఉంటాయి. కానీ పరలోకానికి షార్ట్ కట్లు లేవు, ఏటుగట్లు లేవు. వన్ అండ్ ఓన్లీ ఒకే ఒక హైవే. స్వర్గానికి ఒకే ఒక మార్గం. ఎంత ధైర్యంగా 2000 సంవత్సరాల క్రితం ప్రజల మధ్య నిలబడి ఇంత గట్టిగా చెప్పాడంటే ఆయన దేవుడండి. ఆయన గనుకనే ఇంత సత్యమైన మాటలు సమాజం మధ్య పలకగలిగాడు. అందుకే అంటున్నాడు, ఏమండి, నేనే మార్గాన్ని అంటున్నాడంటే అర్థం ఏంటి? ఇంకొకటి లేదు ప్రియులరా, ఇంకొకటి లేదు. అలాగని అది గర్వం కాదు, అది గర్వం కాదు. ఉంటే ఉందని చెప్పేవాడు లేనప్పుడు లేదని చెప్పకపోతే ఏం చెప్తాడు? ఒకసారి ఆలోచించండి. మనమందరం ఆ ఒక్క మార్గంలోకి వచ్చాం కదమ్మా. మనం ఏం చేసాం? నేనే మార్గమును అనే మార్గంలోకి మనం వచ్చి ఏం చేసాం? మనం ప్రభుని నమ్ముకున్నాం కదా. యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం నమ్ముకున్నాం. ఏదో రకంగా దేవుని యొక్క మహాకృపను బట్టి ఇది సత్యమని, ఈ మార్గంలో నుంచి మనం పరలోకానికి వెళ్ళగలమని ఇంత కరెక్ట్గా చెప్పి నేనే మార్గాన్ని అని చెప్పిన దేవుడు యేసుప్రభు గారు ఒక్కడేనండి మనకు కనబడుతుంది. ఆలోచించండి. ఇది గర్వం కాదు, ఇది గొప్ప కోసం కాదు ప్రియులారా, ఇది సత్యం. ఆలోచించాలి. నేనే మార్గమును అంటే అర్థం ఏంటి? సర్వ ప్రపంచ ప్రజలు దేవుడు తమకిచ్చిన జీవిత కాలాన్ని ముగించుకొని కుటుంబాలని, బిడ్డల్ని, తల్లిని, తండ్రిని, భార్యని, భర్తని విడిచిపెట్టి ఏ దేవుడైతే ఈ లోకానికి మనల్ని అభిషేకించి లేదంటే దీవించి పంపించాడో తిరిగి ఆ దేవుణ్ణి చేరుకోవడానికి కావలసిన మార్గం యేసుక్రీస్తు ప్రభు. ప్రియులారా, ఆలోచించాలి. నేను వెళ్ళే మార్గం అక్కడికి తీసుకెళ్ళదా అని అనుకోకండి. ఒకవేళ వేరే దారులుంటే మనం అక్కడికి వెళ్తాం, కానీ నేనే మార్గం అని చెప్తున్నాడు. ఆలోచించండి, ఇందులో ఎంత గొప్ప మాట ఉందో కదా. ఇది గర్వం కాదు ప్రియులారా కదా. ఒక భార్యతో భర్త నేనే నీ భర్తను అనటం గర్వమా? ఏమా, ఏంటది? రోషం. అర్థమైందా? మీ భర్త మీ దగ్గరికి వచ్చి, వాళ్ళతో మాట్లాడుతున్నావు, వీళ్ళతో మాట్లాడుతున్నావేంటే, నేనే నీ భర్తనంటే వీడికి ఎంత గర్వం అంటారా? కాదది ధర్మం, సత్యం. అలా సర్వ ప్రపంచ ప్రజలకు జన్మనిచ్చి ఈ లోకంలో బ్రతకడానికి మనం పుట్టక మునుపు ఇవన్నీ కలుగజేసి వీటిలో ఆయన గుణగణాలు పెట్టి ఏం చేస్తారో, ప్రాణముండగా క్రీస్తు ప్రభువుని నమ్ముకుని బాప్తీసాలు పొందుకొని కదండి. ఈ దేవుడి దగ్గర మనం చేయవలసింది ఏంటంటే, ఈ దేవుడికి మీరు ఆస్తులు ఇవ్వవలసిన లేదు, అంతస్తులు ఇవ్వవలసిన లేదు, మీ బంగారాలు వద్దు కదా. చాలామంది అవి ఇవ్వడానికి చూస్తూ ఉంటారు కదా.
అలాగిస్తానన్న వాళ్ళని గూర్చి దేవుడు ఒక బైబిల్లో గొప్ప మాట చెప్పాడండి. కీర్తన గ్రంథం చూడండి. కీర్తన గ్రంథంలో 50వ అధ్యాయము, కీర్తన గ్రంథం 50వ అధ్యాయంలో 50వ అధ్యాయము 7వ వచనం నుంచి, నా జనులారా నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము, నేను దేవుడును. చూసారండి పాపం, మనుషులు దేవుణ్ణి మర్చిపోతే ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు దేవుడు లేనట్టు మందమందలుగా ఇష్టానుసారంగా బ్రతుకుతారేంటి? ఇలా బ్రతుకుతారేంటి? నేను నీకు దేవుణ్ణి, నేనున్నాను అని మరిచిపోయినటువంటి మనిషి యొక్క మెదడుకి దేవుడు పదును పెడుతున్నాడు. అవునమ్మా, నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించట్లేదు, నీ దహన బలులు నిత్యము. పూర్వకాలంలో దేవుడికి బలులు ఇచ్చేవారు కదా, ఇప్పటికి చాలా చోట్ల ఇస్తూ ఉంటారు. ఎంత తెలివిగా ఇస్తారో చెప్తాను మీకు, చూడండి. ఇప్పుడు నీ ఇంట నుండి కోడినైనను, నీ మందలో నుండి పుట్టేళ్ళనైనను తీసుకోడా. దేవుడు నీ ఇంట నుండి కోడి కానీ, నీ మందలో ఉన్న పొట్టేలు కానీ, నీ చెట్టుకు కాసిన టెంకాయ కానీ, నీ చెట్టుకు కాసిన అరటిపండు కానీ, కమలపండు కానీ, అవన్నీ తీసుకెళ్ళి ఎవరికి ఇస్తారమ్మా? క్రిస్మస్ వస్తుంది కదా, పళ్ళెంలో బియ్యం పోసుకుని దాంట్లో యాపిల్ పళ్ళు, దానిమ్మ పళ్ళు ఇలాంటివి పట్టుకుని వెళ్తాం కదా. చాలామంది దేవుడికి ఇస్తూ ఉంటారు, పువ్వులు ఇస్తూ ఉంటారు, పళ్ళు ఇస్తూ ఉంటారు, కాయలు ఇస్తూ ఉంటారు. కొంతమంది అయితే మేకల్ని, గొర్రెల్ని, కోళ్ళని పట్టుకెళ్ళి దేవుడికి అర్పిస్తూ ఉంటారు. వాళ్ళు ప్రేమ. అయితే దేవుడు మనసేటంటే, నేను నీ ఇంట నుండి కోడినైనను, నీ మందలో నుండి పొట్టేళ్ళనైనను నేను తీసుకొని ఎంత ఖచ్చితంగా చెప్పాడండి. తీసుకోడు. ఎందుకు తీసుకోడో తెలుసా అమ్మా? ఎందుకు తీసుకోడంటే, మీకు లాంటి శరీరం ఆయనకి లేదు, మనలాంటి జీర్ణ వ్యవస్థ దేవుడికి లేదు, మనలాగా రుచిని తెలిపే నాలుకలు దేవుడికి లేవు. ఆయన మనిషి ఏంటి? ఏమన్నా మనిషి అండి? చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు ఒక హోటల్ ఉండేది. ఆ హోటల్లో భార్యాభర్తలు ఇద్దరు పొద్దున్నే లేచి చాలామందికి దేవుడి మీద వ్యాపారం చేసుకునే భక్తి ఉంటుంది కదా, పాపం ప్రేమ ఉంటుంది. వాళ్ళది హోటల్ కదా. పొద్దున్నే లేచి పొయ్యి మీద పెనం పెట్టి నూనె పోసి మంట పెట్టి బజ్జీలు వేసేవారు, ఇడ్లీలు వేసేవారు, గారెలు వేసేవారు. ఫస్ట్ దేవుడికి వేసేది ఎంత వేస్తారు? నేను చెప్పనా, మీరు చెప్తారా కదా? ఎంత వేస్తారు? చిన్న బజ్జీ, చల్లపునుగులు అంటారు కదా. సాయంకాలం మాటలు 4 గంటలకు తినే బజ్జీలు వేరేగా ఉంటాయి, పొద్దున్నే పరిగెట్టుకుంటూ వచ్చి తినే బజ్జీలు వేరేగా ఉంటాయి. పొద్దున్న తినే ఇంతలా ఉంటాయి, సాయంకాలం తినేవి ఇంతలా ఉంటాయి. అలాగా పొద్దున్నేసే బజ్జీల్లో ఇంతంత బజ్జీలు 2 వేసి, భార్యాభర్తలో రెండు వేసి తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి ప్రార్థన చేసుకుంటున్నారు. ఎంత తీశారు? చిన్ని. వాళ్ళకి ప్రేమే పాపం. కాకపోతే నేను అనుకుంటాను, ఏమండి దేవుడికి పెద్ద బజ్జీలు అరగవా? పెద్దవి తిండా? మనకున్న జీర్ణ వ్యవస్థ దేవుడికి లేదా? ఉందా? లేదు. అందుకనే మనం ఏది పెట్టినా అది అక్కడే ఉంటుంది తప్ప ఆయన తీసుకోడు ప్రియులారా. ఎందుకంటే ఆయన తినే రకం కాదు, మనిషి కాదైనా మహాశక్తిమంతుడు. అవన్నీ మనకిచ్చాడు. ఇశ్రాయేలీలతో దేవుడు చెబుతూ, నీ ఇంటనున్న కోడినైనాను, నీ మందలో ఉన్న పొట్టేలైనా నేను తీసుకోను, నాకు అవసరం లేదు, అవి నీకు నేను ఇచ్చానంటున్నాడు. ఇవన్నీ దేవుడు మనకిచ్చాడండి కదమ్మా. మనకి దేవుడు ఇచ్చినట్లు కొంచెం ఆయనకి ఇస్తున్నాం. ఎంత ఇస్తున్నాం? కొంచెం ఇస్తున్నాం. అసలు నీకు ఇచ్చిందే ఆయన అయితే, ఆయన ఇచ్చిన దానికి ఆయనకి కావలసింది ఇవి కాదు, కృతజ్ఞత కలిగిన జీవితం.
ఇచ్చినందుకు ఆయన కోసం బ్రతికే మనసు కావాలి ఆయనకి. ఆయనేదో పేదోడైనట్టు, ఆయనేదో చిన్నవాడైనట్టు చిన్నగా దేవుడి కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఆయన మన కోసం ఆలోచించి సమస్తమైన సృష్టిని మన కొరకు కలుగజేశాడు. చూడండి దేవుని బిడ్డలారా, నీ ఇంటనున్న కోడినైనను నీ మందలోని పొట్టేలైనా నేను తీసుకొనను, అడవి మృగములన్నీయు 1000 కొండల మీద పశువులన్నీయు నావే కదా అంటున్నాడు. ఎవరి అమ్మ పశువులు? మీయా? మీ ఇంటికాడ ఉన్న గేదె, మీ ఇంటికాడ ఉన్న మేక, మీ ఇంటికాడ ఉన్న ఆవి మీద, కోడి మీద ఎవరేమయ్యి? దేవునివి మన దగ్గరకు వచ్చి బ్రతుకుతున్నాయి. అవి మనకు సేవ చేయాలని దేవుడు నిర్ణయించాడు. సృష్టిలో ఉన్నవన్నీ దేవుడు మనకి పెట్టుబడి పెట్టాడు. అవన్నీ మనకు ఉపయోగపడాలి, మనం దేవునికి ఉపయోగపడాలి. దేవునికి ఉపయోగపడుతున్న వాళ్ళు ఉన్నారా ప్రపంచంలో? ఆలోచించండి. దేవుడు తన పండుగ ఆయన చేసుకోలేడు అన్నట్టు ఆయనకు పండుగ చేసేవాళ్ళు ఉన్నారు. దేవుడికి ఆయన కట్టుకోలేనట్టుగా ఆయన గుడి కట్టేవాళ్ళు ఉన్నారు. దేవుడి పేరు మీద భక్తులుగా ఉండి భోజనాలు పెట్టేవాళ్ళు ఉన్నారు. కానీ ఆయన మాట వినేవాళ్ళు ఎక్కడున్నారు? ఆలోచించాలి ప్రియులారా. దేవుడికి కావలసింది గుళ్ళు కట్టడం, భోజనాలు పెట్టడం, బలులు ఇవ్వడం కాదంటండి. ఆయన మాట వినేవాళ్ళు కావాలి. తెలుసా మీకు? ఎవరు కావాలమ్మా? ఆయన మాట వినేవాళ్ళు కావాలి. యెషయా గ్రంథం 66వ అధ్యాయము, యెషయా గారు రాసిన గ్రంథములో 66వ అధ్యాయము 2వ వచనం చూడండి ప్రియులారా. అవన్నీ నా హస్తకృత్యములు కావా? యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ వచనం నుంచి. యెహోవా సెలవిచ్చున్నాడు, ఎవడు దీనుడై నా మాట విని వణుకునో. అంటే అర్థం ఏంటమ్మా? ఆయన మాట వినేవాడు కావాలి, భోజనాలు పెట్టేవాడు కాదు. భోజనాలు పెట్టవచ్చు, మంచిదే. గుడులు కట్టేవాడు కాదు. గుడులు కట్టవచ్చు, మంచిదే. గుడులు కట్టి దేవుడి కొరదీసిందే ఉంది. ఎవరు బాగున్నారు? మనుషులు బాగోవాలని దేవుడు కోరుకుంటుంటే కట్టడాలు కట్టి దేవుడికి చూపిస్తామేంటి? మన జీవితాలు బాగోవాలని దేవుడు ఆలోచిస్తుంటే, ప్రజలారా మన ఆలోచన ఎలాగోనే ఒకసారి ఆలోచించండి. అందుకే అంటున్నాడు, నా హస్తకృత్యములు, భూమి మీద మీరు ఏం కట్టినా నేను కట్టిన దాని మీదే కట్టాలి. తెలుసండి? ఏ బిల్డింగ్ కట్టండి, గుడి కట్టండి, వంతెన కట్టండి, ఎక్కడ కడతాం? ఆల్రెడీ దేవుడు కట్టిన భూమి మీద కదా కట్టేది మనం కదా. మనం కట్టింది గొప్పని చూపిస్తాం, మరి దాని కింద కట్టింది, దేవుడు కట్టింది ఎప్పుడు చూపిస్తాం? ఆలోచించాలి. కాబట్టి దేవుడికి కావాల్సినవి అవి కాదంట. దేవుని బిడ్డారా, అవి కట్టుకోండి, పెట్టుకోండి, తినండి, చక్కగా ఉండండి. కనుక దేవుడికి కావలసింది ఆయన మాట వినేవాళ్ళు కావాలి. ఎక్కడున్నారు? ఎవరింటున్నారు దేవుడు మాట ప్రియులారా? అందుకనే ఇంత చక్కగా చెప్పుకుంటూ వస్తూ ఆయనకి ఏది ఇష్టమో ప్రజల మధ్య పరిచిన దేవుడు తన ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చడానికి మనల్ని ఇక్కడికి పంపించాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు చేసిన మేలులు చాలా చాలా గొప్పవి. ఆయన మన కొరకు ఆలోచించే ఆలోచన చాలా గొప్పది, చాలా ఉన్నతమైన వాడు. కానీ ఆయన ఏం రాయించాడో, ఆయన ఏం చెప్పాడో, ఆయన ఆలోచనలకు మనుషులు వెళ్ళడం లేదు. ఇంకా దేవుడిని అలాగే చూస్తున్నారు. చదవండి అమ్మా. నీ మందల్లో పొట్టేళ్ళని తీసుకోను, ఇవన్నీ 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. కీర్తన 50వ అధ్యాయము 10వ వచనం నుంచి 9. అడవి మృగములన్నీ 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. నేను ఎరుగుదును. ఏమ్మా? పొలములోని పక్షవాదులు నా వశమై ఉన్నవి, లోకమును దాని పరిపూర్ణతయు నావే. చూసారా? లోకమును దాని సంపూర్ణతయు నావే, నీవి కాదు. ఇప్పుడు ఇవ్వండి, మీది కాంది ఇవ్వండి దేవుడికి. ఏమా? మీరు దేవుడికి ఏది ఇచ్చినా అది ఆయనదేనండి. మీరు బంగారం ఇస్తారా, కిరీటం చేయిస్తారా, ఆయనదే ఇది. ఆయన ఇచ్చిన బంగారపు కొండలో నుంచి ఓ 10 కాసులు తీసి కిరీటం చేయించాం. కొండల కింద ఇచ్చాడు దేవుడు మనకి. అవునమ్మా?
దేవుడు మంచి మామిడికాయ చెట్టుకి 200 కాయలు ఇస్తే మొట్టమొదటి కాయలు 4 తీసుకెళ్ళని బాధల దగ్గర పెడతాం. ఆలోచించండి, అవునా? దేవుని బిడ్డలారా, ఇవి మీరు తినండి, మంచిదే, దేవునికి ఇస్తారు, మీ ప్రేమ గొప్పది. కానీ మీరెప్పుడు దేవుడి దగ్గరికి వస్తారు? మరి ఆయనకు కావలసింది ఎవరు? మనమే ప్రియులారా. ఎందుకంటే మన కోసం ఈ ప్రపంచాన్ని కలుగజేశాడు, మన కొరకే ఇవన్నీ దేవుడు అనుగ్రహించాడు. అనుగ్రహించి ఆయన మర్చిపోతామేమోనని ఈ సృష్టిని మనకు పాఠంగా పెట్టి సర్వలోకమునకు ఆయన ఇవన్నీ కూడా తెలియజేస్తున్నాడు. అందుకే నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి దగ్గరికి రాడు. ఈ రాత్రి మీరు గమనించాలి, మోసపోకూడదు. ఇంకొక మార్గం ప్రపంచంలో లేదని దేవుడే చెప్తున్నాడు. నేనే మార్గం అంటున్నాడు. ఆయన చాలా గొప్పవాడు, ఆయన చాలా ఉన్నతమైన వాడు. భూమి మీదకి మన మార్పు కొరకు ఎంతోమందిని ఈ లోకానికి పంపించిన మహానుభావుడు. ఆయనకి మనం కావాలి ప్రియులారా, మనం కావాలని ఫస్ట్ నుంచి దేవుడు చెప్పుకుంటూనే వస్తున్నాడు. కానీ ప్రజలు దేవుడి కొరకు ఆలోచించట్లేదు. మీకు విషయం తెలుసా? మనం నమ్మకపోయినా ఆయన మనకి దేవుడేనంటండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో 34 నుంచి 36 వరకు చూడండి, ఎంత బాగుంటుందో. దేవుడు పక్షపాతి కాదని, దేవుడికి మనమే కాదండి, అన్యులు కూడా దేవుని బిడ్డలే. ఏమండి? ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు, అదిగో చూడండి ఎంత బాగుందో మాట. యేసుక్రీస్తు ఎవరికి ప్రభు అమ్మా? అందరికంటే మనకు కాదు, చర్చిలో ఉన్న వాళ్ళకి మనకే కాదు, ఏమ్మా, నమ్ముకున్న వాళ్ళు మనకే కాదు కదా, క్రిస్టియన్స్కే దేవుడు కదైనా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంట. ఉగ్రవాదులకి ప్రభువే, హేతువాదులకి ప్రభువే, నక్సలైట్లకి ప్రభువే, అన్యులకి ప్రభువే, మనకి ప్రభువే. ఎలాగా? మనం అంటే నమ్ముకున్నాం కనుక మనకు ప్రభు అనుకోవచ్చు. మరి చాలామంది బయటి బిడ్డలు నమ్ముకోలేదు కదా, వాళ్ళకి ఎలా ప్రభు అంటారా? వాళ్ళకి ప్రభువేనండి. బాగా వినాలి. అన్యులకు కూడా యేసుప్రభు గారే ప్రభు, యేసుప్రభు గారే అధిపతి. ఎలాగంటే బాగా వినాలి. ఏమండి? ఇప్పుడు మన భారతదేశ ప్రధానమంత్రి గారు ఎవరండి? నరేంద్ర మోడీ గారు. గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు. ఆయన పార్టీ ఏంటమ్మా? బీజేపీ కదా. ఇందులో ఎంతమంది ఓటేశారు? నేను వేయలేదు, నేనైతే వేయలేదు. మీరెవరైనా వేశారమ్మా? మీరెవరు వేయలేదు. బాగా వినాలి. ఇక్కడ సుమారుగా కొన్ని వందల మంది ఉన్నాం. మనం ఎవరు ఓటేయలేదు. ఆయన మనకు ప్రధానా కాదా? మీరు ఓటేయలేదు కదా, మరి ఏమ్మా తమ్ముళ్ళు, మీరు ఓటేశారా? లేదు. ఓటేకపోయినా మనకు ప్రధానమంత్రి గారేనా? చచ్చినట్టు ఒప్పుకోవస్తే 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఆయన ఎన్ని ప్రణాళికలు పెట్టినా, మనుషుల్ని ఎంత హింసించినా కదా. 2000 నోట్లు తీసుకొచ్చి నోట్లు మారుస్తానని బ్యాంకుల దగ్గర డబ్బులు లేకుండా చేశారు. ముసలోళ్ళు లైన్లో ఉండి పాపం చచ్చిపోయేవారు. అయినా సరే ఇలాగే ఓర్చుకుని ఉన్నాం. రేషన్ కార్డు తీసేస్తున్నాను, వేరే ఇస్తున్నానంటే వెళ్ళిపోతాం కదా. ఎన్ని పద్ధతులు, ఎన్ని ప్రణాళికలు, ఎన్ని మార్చిన 5 సంవత్సరాలు చచ్చినట్టు తలదించుకుని ఉండవలసిందే. అలాగని మీరు ఓటు వేయలేదు కదా, మీకు ఎలా ప్రధాని? మీరు ఓటు వేయకపోయినా ఆయన ఎలాగ మనకు ప్రధానో, మీరు నమ్మకపోయినా యేసుప్రభు అలాగ మనకు అందరికీ ప్రభు. అర్థమైందమ్మా? నమ్మినా నమ్మకపోయినా, మనం ఓటు వేసినా వెయ్యకపోయినా మనకి ఎలాగే గౌరవ మోడీ గారు ప్రధానమంత్రో, అలాగే మనం నమ్మినా నమ్మకపోయినా యేసు ప్రభు మనకి ప్రభువే. నమ్మితే మీ అదృష్టం, మీ కుటుంబాల్లో మేలు, ఏమండి, మీకు పరలోకం, మీకు ఆదరణ కదా. ఎంతమందిని బాగు చేశాడు యేసు ప్రభు గారు. రోగుల్ని అండి, గుడ్డివారిని, కుంటివారిని, ఎన్ని జీవితాలను కట్టాడండి. యేసుప్రభు గారు అంటే జీవితాలను కట్టే దేవుడండి. తెలుసా మీకు? చాలామంది త్రాగుడికి బానిస అయిపోతారండి కదా. కొంతమంది కైని గుట్కాలు వేసుకొని బానిస అయిపోతారు, పొగకన వెళ్తూ ఉంటారు. చాలా ప్రమాదం. క్యాన్సర్ లాంటి జబ్బులు వస్తూ ఉంటాయి.
కదా. ఇవన్నీ మానిపించడానికి మందులు వచ్చేయండి. అడిక్షన్ కిల్లర్ అని, త్రాగుడు తాగే వాళ్ళని మానిపించడానికి మందు వచ్చింది. విన్నారు ఎప్పుడైనా మీరు? విన్నారు కదా. దేవుని బిడ్డలారా, త్రాగుడు మానేయాలన్నా, వ్యభిచారం మానేయాలన్నా, కైనీలు మానేయాలన్నా, సినిమాలు మానేయాలన్నా, చెడును మానేయాలంటే ఏ మందు వాడవసరం లేదు. అన్నిటికీ యేసు ప్రభువే మందు. తెలుసా మీకు? ఇక్కడికి వస్తే అన్నీ మానేస్తాం. తెలుసా మీకు? చదువుకున్నప్పుడు ఎన్ని బూతులు మాట్లాడేవాళ్ళమో. నేను ఏ మందు వాడలేదు, యేసు ప్రభు అనే మందే వాడని అన్ని పోయినాయి. అదేనేమ్మా, ఎన్ని సినిమాలు చూసేవాళ్ళమో కదా. మామూలు ఫస్ట్ షోకి అని వెళ్ళేవాళ్ళం, మార్నింగ్ షోకి వెళ్ళేవాళ్ళం కదా. సినిమా బాగుంటే మ్యాట్నికి అక్కడే, ఫస్ట్ షోకి అక్కడే, ఏమా ఇంకోటి సెకండ్ షోకి అక్కడే, మిడ్ నైట్ షో ఉంటే దానికి కూడా అక్కడ ఉండేవాళ్ళు. అన్నం లేదు, స్నానం లేదు, సుఖం లేదు కదా. సినిమాలోకి వెళ్ళి ఆడికి మనకి ఇచ్చే రూపాయి లేదు, మనకి ఇచ్చేది లేదు కదమ్మా. మీకేమైనా ఇస్తారా? ఎవరు? చాలామందిని చూస్తూ ఉంటాను. ఏం చేస్తూ ఉంటారంటే 100 రూపాయలు 200 రూపాయలు టికెట్ తీసుకుని కూర్చుంటాం అక్కడ మనం. ఆ భార్య భర్తల గొడవ వస్తే వాళ్ళిద్దరు ఏడుస్తుంటే కింద కూర్చుని మీరేం చేస్తారు? ఏమా మీరు ఏడుస్తూనే ఉంటారు. బాగా వినాలా. వాళ్ళేమో డబ్బులు తీసుకుని ఏడుస్తున్నారమ్మా. వాళ్ళు ఎలాగ ఏడుతున్నారు? సినిమాలు ఏడిచే వాళ్ళందరూ మీరు మోసపోకండి. వాళ్ళు ఏడుతాక డబ్బులు ఇచ్చారు వాళ్ళకి. మనం ఏం చేసాం? డబ్బులు ఇచ్చి ఏడుతున్న ఎదురుకుండా కూర్చుని. అవునా? వాళ్ళు డబ్బులు తీసుకుని ఎడుతున్నారు, మనం డబ్బులు ఎక్కువైపోయి వాళ్ళకి ఇచ్చి మరి ఎడుతున్నాం. వాడు కూర్చుని ఎదురుకుండా కూర్చుని. మోసం. వింటారా? ఇలాంటివన్నీ కూడా యేసుప్రభు నమ్ముకుంటే దరిద్రం అంతా వదిలిపోతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధమైన రక్తం కలిగిన దేవుడు. ఆయన రక్తంలో మన పాపాలన్నీ కూడా కడగబడతాయి. ఏ మందు వాడవసరం లేదు, ఎక్కడ కోచింగ్ తీయించుకోవసరం లేదు. ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న ప్రభువులో మొత్తం కొట్టుకుపోతాయి. జీవితాలను మార్చే దేవుడు, నిజమైన వెలుగు యేసు ప్రభు గారు. తింటున్నారండి? దేవుడి గురించి మాట్లాడే మన జీవితంలో ఆయన చాలా గొప్ప దేవుడు ప్రియులారా, చాలా ఉన్నతమైన దేవుడు. చదువునమ్మా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంట. యేసు ప్రభు గారు ఎవరమ్మా? అందరికీ ప్రభు. అందరికీ ప్రభు అండి. మీరు నమ్ముకుంటే మీకు ఎంత మంచిదండి. నమ్ముకున్న దేవుని బిడ్డలారా, ఇంకా మీరు ఆత్మీయతలు ఎదగాలి, ప్రేమలో ఎదగాలి, సత్యంలో ఎదగాలి కదా. నమ్ముకున్న ప్రభు ఎంత గొప్పోడో మీ జీవితాల నుంచి సమాజానికి చూపించాలి. ఆయన అందరికీ ప్రభు అండి. నేను నమ్ముకోలేదు కదా అనుకోకండి. నేను ఓటేసానండి మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా వేయలేదు నేను. మీరు వేసారా? వేయలేదు కదా. అయినా కానీ ఆయన మన ముఖ్యమంత్రి. రాసి రంపాన్నిట్టినా ఇలాగే ఉండాలి కదా. రేషన్ ఇచ్చే వ్యాన్ తీసేసినా ఏం మాట్లాడతలేదు ఎవరన్నా. ఎక్కడ దొంగలు అక్కడే గప్ చిప్పులా కూర్చున్నారు కదా. ఇంటికి వచ్చి పిలిస్తే నచ్చలేదు మన వాళ్ళకి కదా. దేవుని బిడ్డలారా, అలా మనం ఆలోచిస్తుంటే మనకిష్టం లేకపోయినా, మన ఓటు వేయకపోయినా, ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఎలాగ ముఖ్యమంత్రో, ఆ గౌరవ ప్రధాని గారు మనకు ఎలాగ ప్రధానమంత్రో, మీకు ఇష్టమున్నా లేకపోయినా సర్వానికి ప్రపంచానికి యేసుప్రభు సుప్రీం, విశ్వ చక్రవర్తి. ఆయన మానవ దేహంతో భూమి మీదకి పుట్టిన మానవుడు కాదైనా, మనిషిగా మనకు కనపడ్డాడంతే. ఆలోచించారా? యేసుప్రభు మనిషిగా మనకి కనిపించాడంతే. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం ఉంటుంది కదా. ఫిలిప్పీలు రాసిన 2వ పత్రిక, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. 6, 7 అండి. ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టాడంట. దాసుని స్వరూపం ధరించుకున్నాడంట. యేసుప్రభు గారు చూడడానికి ఎలా కనపడ్డాడమ్మా? మనిషిని పోలికలో కనపడ్డాడంట. మరియమ్మ కొడుకుగా, ఆకలి దప్పులు గలవాడిగా, నిద్ర లేనివాడిగా కదా. కాళినడకని నడిచి వెళ్ళి సువార్త చేసేవాళ్ళగా సింపుల్గా మనిషిగా కనపడ్డాడంట. అలాగని మనిషి అనుకున్నారు ఆయన్ని.
మనిషిగా తిరుగుతూ, మనిషిగా బోధిస్తూ, మనిషిగా ఆకలితో అలమటించిపోవడం చూసి ఈయన కూడా ఏమైందిలే వడ్లవని కుమారుడు అనుకున్నారంట. చనిపోయిన 3 రోజులకు తెలిసింది ఆయన ఎవరో. సమాధి బద్దలైపోయింది. అనమా రాయి తొర్లిపోయింది, సమాధి బద్దలైపోయింది. ఇంతవరకు చచ్చిపోయినట్టుగా ఉండే ఈ ప్రపంచంలో చనిపోయిన తర్వాత కూడా మనకు బ్రతుకుందని నిరూపించడానికి సమాధి చేయబడిన 3వ దినానికి తిరిగి లేచాడు ఆయన. అక్రమం ఆయన పట్టి ఉంచలేకపోయింది, మరణం ఆయన దాచిపెట్టి ఉంచలేకపోయింది. ఎంత గొప్ప దేవుడు! దేవుని బిడ్డలారా, అలాంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆకారానికి మనుషుడిగా కనిపించాడు. మనుషుడిగా కనిపిస్తే మనుషుడే అనుకున్నారు. మీకు ఉదాహరణ చెప్తాను. ఈ క్రిస్మస్లో నేను వెళ్ళిన ప్రతి చోట చెప్తుంటే మంచి మాట. అదేంటంటే, ఒక్కొక్కసారి 100 ఎకరాల పొలం ఉన్న రైతు కూడా పొలంలో బన్నెన వేసుకుని, లుంగి పంచేసుకుని, లేదా నిక్కరేసుకుని కలుపు తీస్తూ ఉంటాడు. ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఆయనకి? 100 ఎకరాలు. కలుపు తీస్తూ ఉంటాడు. ఆయన షర్ట్ తీసి అలా తగిలిస్తాడు, టవల్ తీసి అలా తగిలిస్తాడు, నిక్కరేసుకొని బన్నెన వేసుకుని పని చేసుకుంటూ ఉంటాడు. ఆయన చూస్తే అప్పుడు మీకు ఏమనిపిస్తుందమ్మా? కూలోళ్ళ కనపడతాడు మనకి. అలాగని కూలోడు అనుకుంటే పొరపాటు. ఎంత ఉంది పొలం? 100 ఎకరాల పొలం ఉంది. నిక్కరేసుకుని బన్నెన వేసుకున్నాడు కదా అని కూలోడు అనుకోకుండా మోసపోతారు. సాయంకాలం 6 గంటలకి ఇంటికి వెళ్ళి చూడండి, కాలు మీద కాలు వేసుకొని పేపర్ చదువుకుంటూ డబ్బు కట్టి ఇలా లెక్కెడతా ఉంటాడు కూలోళ్ళకి ఇవ్వడానికి. ఇందాక ఒరే నువ్వు ఇలాగ ఉన్నావు కదా చెరుకు తోటలో పిల్లిలాగా అక్కడ అన్నాడుకండి. ఏమా చేలో తోటలో మీరు అలా చూశారని ఆయన కూలోడు అనుకోకండి. 100 ఎకరాలకు రైతు. ఇంటికి వెళ్ళి చూడండి, కాలు మీద కాలు వేసుకుని భార్య టీ తెస్తుంటే, పాలెలు ఇసురుతుంటే డబ్బు కట్టలు ఎక్కడతా ఉంటాడు. మోసపోతాం. అమ్మో ఇందాక నేను కూలోడు అనుకున్నాను, మీరండి జమీందారు గారా అంటాడు వెళ్ళి. అలాగా ఇక్కడ యేసుప్రభుని మనిషిలా చూసిన వాడు రేపు పొద్దున్న ప్రభు వారిని దేవుడుగా చూడబోతున్నారు. ఇక్కడ మన కంటికి ఆయన మనిషిగానే కనిపించాడు, కానీ ఆయన మనిషి కాదు. మరియమ్మ కొడుకుగానే కనిపించాడు పిల్లరా. ఇప్పుడు ఆయన మరియమ్మ కొడుకు కాదు. ఇప్పుడు ఆయన మరియమ్మ గారికి దేవుడే, యోసేపు గారికి దేవుడే, మీకు దేవుడే, నాకు దేవుడే. సర్వశక్తి కలిగిన దేవుడు. అవసరాన్ని బట్టి మన మధ్యకు వచ్చాడు కదా అని మనిషి అనుకున్నారు. ఇప్పుడు చూడండి, సింహాసనం మీద ఉన్నాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు ప్రియులారా. అలాంటి దేవుని చేరుకోవడానికి ఈ ప్రయత్నం, మన పోరాటం. మనం మారిపోవాలి, మన జీవితాలను మార్చుకోవాలి. దేవుడు అందరికంటే మనకు తెలివినిచ్చాడు, బుద్ధినిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. ఒకసారి బుర్ర పెట్టి ఆలోచించాలి. మనం చదువుకుంటున్నాం, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటున్నాం, మంచి మంచి వ్యవసాయాలు చేసుకుంటున్నాం, పంటల పరిజ్ఞానం వచ్చింది, వాతావరణం మీద అవగాహన వచ్చింది. దేవుని బిడ్డలారా, కొత్త కొత్త విషయాలు ఎన్నో కనిపెడుతున్నాం, కానీ ఇంకా దేవుని విషయంలో ప్రపంచం వెనకబడిపోయే ఉందండి. ఆలోచించాలి. యోబు గ్రంథం 35వ అధ్యాయము 11వ వచనం చూడండి ప్రియులారా. యోబు గారు రాసిన గ్రంథంలో 35వ అధ్యాయము 11వ వచనం చూస్తే, తీసారా? అందరు తీర్చిన ఎంత మంచి మాట చూడండి. యోబు గారు రాసిన గ్రంథంలో 35వ అధ్యాయము 11వ వచనం, భూ జంతువుల కంటే మనకి బుద్ధి ఎక్కువ ఇచ్చాడండి దేవుడు. అంటే చూడండి, మీ ఇంటికాడ ఉన్న కుక్కలకి, గేదెలకి, ఆవులకి, పశువులకి, మృగాలకి, పక్షుల కంటే కూడా దేవుడు మనకి బుద్ధిని ఎక్కువగా ఇచ్చాడంట. భూజంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధినిచ్చు, ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువ జ్ఞానం కలిగజేయచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడా అని వెతికేవారు లేరంటే, అయ్యయ్యో ఎక్కడ ఏం దొరుకుతుందని పరిగెట్టే వాళ్ళే ఉన్నారు. ఏ నేలలో ఏ పంట పండుతుందని తెలిసి తిరిగే వాళ్ళు ఉన్నారు. ఎక్కడ వజ్రాలు దొరుకుతాయా, ఎక్కడ రంగురాలు దొరుకుతాయా, ఎక్కడ బంగారం దొరుకుతుందా, ఎక్కడ ఆయిల్ పడుతుందా, ఎక్కడ బొగ్గు పడుతుందని ఎదిగే వాళ్ళు ఉన్నారు. కానీ ఇన్నిటిని నాకు ఇచ్చి భూమి మీద నా జీవితాన్ని ప్రారంభించిన నన్ను కన్న తండ్రి ఎక్కడున్నాడు అని వెతికేవారు లేరంటే దేవుడు బాధపడుతున్నాడు. చూసారా? ఉన్నారమ్మా? లేరండి. పెళ్లి కూతురిని ఎత్తుక్కునేవాళ్ళు ఉన్నారు, వయసు వస్తే పెళ్లి కొడుకుని ఎత్తుక్కునేవాళ్ళు ఉన్నారు, చదువు పూర్తి అయిపోతే ఉద్యోగాలు ఎత్తుక్కునేవాళ్ళు ఉన్నారు, ఇక్కడ జీతం సరిగ్గా రాకపోతే దుబాయ్ వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు, అక్కడికక్కడికి వెళ్ళి ఎత్తుక్కునేవాళ్ళు ఉన్నారు. కానీ జన్మనిచ్చిన దేవుడు ఎవరై ఉన్నారని ఎతికేవాళ్ళు లేరంట. అందుకని చెప్తున్నాడు, జంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి అంట. ఇంకా
ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువ జ్ఞానం. బాగా వినాలి, ముగిస్తాను. బాగా వినాలి. ఏమా, పక్షులు మనకంటే బుద్ధి గలవా, జ్ఞానం గలవా, మన జ్ఞానం గలవాళ్ళమా? మనమే జ్ఞానం గల. బాగా ఆలోచించాలి. ఒక మంచి మాట చెప్తాను ఏమండి. అక్కడక్కడ మరి గాంధీ మహాత్ముని బొమ్మ మనం చూస్తేనండి సిల్వర్ పెయింట్ వేసి ఉంటుంది కదా, ఉంటుందా? సిల్వర్ పెయింట్ వేసి ఉంటుంది. బాగా వినాలి. గాంధీ గారి చేతిలో ఏముంటుందమ్మా? కర్ర. బుర్ర ఇడిపోద్ది. అలా నుంచి ఉంటాడు మహానుభావుడు. ఏముంటుంది చేతిలో? కర్ర. ఈ చేతిలో పుస్తకం. ఇలా నిలబడి ఉంటాడు, కర్ర ఉంటుంది. ఆయన ఏ కలర్లో ఉంటాడు? తెల్లని సిల్వర్ కర్రలో ఉంటాడు కదా. ఈ చేతిలో కర్ర ఉన్నా సరే కాకి వచ్చి ఆలుతుందండి బుర్ర మీద. బాగా వినాలి. ఈ చేతిలో కర్ర ఉన్నా సరే కాకొచ్చి ఆలుతుందా వాళ్ళదా? రాలుతుంది. ఏ కర్ర ఉందని భయం లేదు దానికి. బాగా ఆలోచించాలి. మన బుద్ధి ఎక్కడికి పోయిందో సార్ ఆలోచించాలి మీరు. ఆయన అంటున్నాడు, పక్షుల కంటే మీకు అధికమైన తెలివితేటలు ఇచ్చానంటున్నాడు. మీ తెలివి ఏమైపోయిందిరా నాయన అని అడుగుతున్నాడు. గాంధీ గారి చేతిలో కర్ర ఉన్నా సరే కాకి ఎందుకు వాలింది? కొట్టడా? ఇలాగ దెబ్బేసుకోడా? ఏమ్మా, కొడతాడా కొట్టడా? కొట్టడో. దానికి తెలుసు అది గాంధీ కదని, అది బొమ్మది. చేతిలో కర్ర ఉంది కానీ ఆయనకి జీవం లేదని తెలిసిపోయింది దానికి. దేనికి? కాకి. ఆలోచించాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను, సేమ్ మీరు అదే కలర్ వేసుకుని గుండు చేయించుకుని ఇలాగే మీ ఇంటి దగ్గర ఇలా నిలబడండి కరచుకుని, ఒక్క కాకైనా వాలితే వస్తు. మీరు మెదరకుండా ఇలాగే ఉండండి, బొమ్మలకు ఇలాగే ఉండండి. వస్తుందా? రాదు. ఎందుకు రాదు? మరి ఆ గాంధీ మీదకి వెళ్ళింది కర్ర ఉన్నా సరే. దానికి ఏం తెలుసు? బొమ్మకి మనిషికి తేడా తెలుసు. మీకు తెలుసా? ప్రపంచ ప్రజలారా, దేవుని బిడ్డలారా, దానికి ఉన్న జ్ఞానం ఏమైపోయింది మనకి? అదే అడుగుతున్నాడు దేవుడు. పక్షుల కంటే మీకు అధికంగా జ్ఞానం ఇచ్చినప్పుడు మీ జ్ఞానం ఏమైపోయిందని అడుగుతున్నాడు. మీ చదువు ఏమైపోయిందని అడుగుతున్నాడు. మీ సంస్కారం ఏమైపోయింది? మీ తెలివితేటలు ఏమైపోయినాయి? మీకింత గొప్ప జన్మనిచ్చిన దేవుడు మీకంటే గొప్పవాడు కదా. మనల్ని ఇంత గొప్పగా పుట్టించాడంటే, మనల్ని ఇంత అందంగా పుట్టించాడంటే ఆయన ఎవరై ఉంటారు? ఆయనకి ఎంత తెలివి ఉంటుంది. దేవుని బిడ్డారా, ఒక కాకి రంగు వేసుకుని నిలబడితే మన మీద అసలు వాళ్ళనే వాళ్ళదండి. మీరు గాంధీ గారిలాగే గెటప్ వేసుకుని నిలబడినా అసలు రాదు మీ దగ్గరికి. ఎందుకంటే నువ్వు మనిషి అని తెలుసు, నీకు జీవం ఉందని తెలుసు దానికి. కానీ విగ్రహం చేతిలో కర్ర ఉన్నా సరే అక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకు? ఆయన మనిషి కాదని తెలుసు, విగ్రహం అని తెలుసు. ఈ ప్రపంచానికి దేవుడి గురించి ఎప్పుడు తెలుస్తుంది? ఆలోచించండి ప్రియులారా. దేవుణ్ణి తెలుసుకున్న మన జీవితంలో ఇంకా దేవుడి కోసం గొప్పగా బ్రతకాలి. సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, కాలాలు మారిపోతున్నాయి. పంటలు వేసి కోసేస్తున్నారు, కొత్త పంటలు నూర్చేస్తున్నారు, మళ్ళీ కొత్త పంటలు తీసుకొచ్చి నాటుతున్నారు. ప్రపంచంలో అన్నీ బాగా జరుగుతున్నాయి, అన్నీ బాగా జరుపుకుంటున్నారు. ఒక్క దేవుడి విషయంలో లోకం వెనకబడిపోయింది. ఎప్పుడు తెలుసుకుంటుంది లోకం? ఆలోచించండి. అందుకే అటు ఆకాశము, ఇటు పాస్టర్ గారు, ఇటు దేవుడు, ఇటు ప్రకృతి దేవుని గురించి చెవులు గింగిర్లనిపోయేలాగా ఆయన రూపాన్ని, ఆయన లక్షణాలని మనకు బోధిస్తూనే ఉన్నాయి. మారండి. మనసులు కఠినపరుచుకుని దేవుడిని ప్రక్కన పెట్టకండి ప్రియులారా. ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, రాత్రికాల సమయంలో సీతంపేట గ్రామంలో ప్రియమైన తమ్ముళ్ళని ఏర్పరచుకుని కష్టంతో మీ మాటలు వినిపింపచేస్తూ అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ నిస్వార్థంగా యేసుప్రభుని నమ్ముకోండి అని చెప్తే వాళ్ళకి ఏం కలిసి రాదు తండ్రి. మిమ్మల్ని కలిగి ఉంటే, కలిగి ఉన్న వాళ్ళ జీవితాలు వెలిగించబడతాయి తప్ప మాకేం రాదు నాయన. పలానా వాళ్ళ దేవుడు, పలానా వాళ్ళ దేవుడు అని ప్రపంచం మిమ్మల్ని ప్రక్కన పెట్టింది. ఇతర దేశాల్లో దేశ అధ్యక్షులు నమ్ముకునే దేవుడు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ నమ్ముకున్న దేవుడు, ఐజాక్ న్యూటన్ నమ్ముకున్న దేవుడిగా మీ బిడ్డలకు పరిచయం చేశాను. జంతువుల కంటే, పక్షుల కంటే మీరు మాకు ఇచ్చిన తెలివితేటలు గొప్పవి తండ్రి. కానీ అతపాతాలకు వెళ్ళిపోయిన మనిషి తెలివితేటలు
ఎవరిని కొలుగా ఉండాలో, ఎవరిని కొలవాలో, ఎవరిని పూజించాలో, ఎవరిని మహిమపరచాలో, ఘనపరచాలో మీ బిడ్డలకు తెలియచేయండి. ఈ గ్రామాన్ని, గ్రామ పెద్దల్ని, గ్రామ ప్రజల్ని ఆరోగ్యంగా ఉంచండి, కనికరించి కాపాడండి. ఇక్కడికి వచ్చి మీ మాటలు చెప్పి అదృష్టం కలిగించారు. కూడా వచ్చిన బిడ్డలందరినీ దీవించి కాపాడండి. యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసం, కృప కాపుదల కూడా వచ్చిన మనకినే, విడిచి వచ్చిన మన కుటుంబాలకినే సదా తోడుగా ఉండి నడిపించును కాక, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. మరి ఇంతవరకు చక్కటి యొక్క లేఖన భాగాల నుంచి ఈ యొక్క కోరికను ఉద్దేశించి మనందరితో కూడా సవివరంగా దేవుని వాక్యాన్ని అందించినటువంటి మరి సత్యసాగర్ గారికి, సత్యవేద సాగర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి ఎస్పెషల్లీ ఈ ప్రార్థన కూడికి ఎంత ఖర్చుతో ఈ కూడిక అది ఒక సభలాగా ఏర్పాటు చేసినటువంటి ఎవ్రీ ఇయర్ కూడా మరి తమ్ముడు ప్రసన్న గారు వారి యొక్క కష్టార్జితం నుంచి మరి దేవుని పరిచర్య కొరకు ఇంత ఖర్చు పెట్టి మంచి యొక్క వాక్య అనుభవం కలిగి ఆత్మల పట్ల భారం కలిగినటువంటి దైవజనులను పిలిపించి ఈ కూడిక ఏర్పాటు చేసినప్పుడు మీరందరూ కూడా పిలువగా వచ్చి దేవుని యొక్క అమూల్యమైనటువంటి మాటలు విన్నారు. ఆ మాటలు వినువారు ధన్యులు, విని గైకొనివారు మరీ ధన్యులు. గైకొనేవారుగా మనందరం కూడా ఉందాం. ఒకసారి మనందరం కూడా దైవజనులకి మనందరం కూడా చప్పట్లతో ఒకసారి హాండర్ చేద్దాం, బిగ్గరగా చప్పట్లు కొడదాం. ప్రార్థన కూడిక ముగించబడుతుంది. మీరందరూ కూడా సరిపల్లి నుంచి, దేవులపల్లి, వేదాంతపురం, సీతంపేట నుంచి, ఇంకా పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మీ అందరికి కూడా తమ్ముడు ప్రసన్న కుమార్ గారి తరపున, సంఘం తరపున హృదయపూర్వకమైన వందనాలు. మరి నా యొక్క తోటి దైవజనులైనటువంటి